తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టీడీపీలో మైలవరం టికెట్ మంటలు రేపుతోంది. చిన్న నిప్పులా మొదలై పార్టీ మొత్తం వ్యాపించి చిచ్చులా తయారైంది. సమస్యను ఎలా పరిష్కరించాలో హైకమాండ్ కు తెలియక పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి వారు ప్రచారాలు మొదలు పెట్టుకునేందుకు రెడీ అవుతుండగా అధిష్టానం మాత్రం ఇష్యూని శాంతియుతంగా పరిష్కరించడంపై దృష్టి పెట్టింది. టీడీపీలో మొదలైన మైలవరం టికెట్ చిచ్చు ఆరడం లేదు. టికెట్ తమదే అంటూ దేవినేని వసంత వర్గాలు రాజేసిన నిప్పు చల్లారలేదు. అప్పుడు ఆ వార్ను నెక్స్ట్ స్టేజ్ కు తీసుకెళ్లబోతున్నారు దేవినేని ఉమా. మైలవరంలో దేవినేని ఉమా పర్యటించారు. అన్నేరావుపేట నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడతానని గతంలోనే ప్రకటించిన దేవినేని కేసినేని చిన్నెతో కలిసి పర్యటించారు. ప్రజలను కలిసిన దేవినేని గతంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. మైలవరం టీడీపీ టికెట్ పై మొదటి నుంచి పీఠముడి నడుస్తోంది. టికెట్ మాకంటూ అటు దేవినేని ఇటు వసంత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో దేవినేని మైలవరంలో వసంతపై పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల మారిన పరిణామాలతో వైసీపీకి బాయ్బా చెప్పిన ఎమ్మెల్యే వసంత త్వరలో టీడీపీలో చేరనున్నారు. తనకు టీడీపీ హైకమాండ్ నుంచి మైలవరం సీటు హామీ దక్కినట్లుగా వసంత చెప్పుకుంటున్నారు. వసంత రాకను ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మైలవరం టికెట్ పై చంద్రబాబు ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. దేవినేని ఉమకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది అంటున్నారు. మైలవరాన్ని వసంతకు వదిలేసి పెనమలూరు నుంచి పోటీ చేయమని సూచించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. 1-2 రోజుల్లో దేవినేని ఉమా పార్టీ అధినేతను కలిసే అవకాశం ఉంది. ఈ టైంలో దేవినేని ఉమా పర్యటన పార్టీలో నియోజకవర్గంలో చర్చకు దారితీస్తోంది. రాజకీయాల్లో వసంత దేవినేని 2 ఫ్యామిలీలకు మధ్య వైరం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 2 కుటుంబాలు వేర్వేరు పార్టీల నుంచి తలపడుతూ వస్తున్నాయి. ఇప్పుడు సీను మారింది. 2 ఫ్యామిలీలు ఒకే గూటికి చేరుకున్నాయి. వసంత ఫ్యామిలీ టీడీపీ, కాంగ్రెస్, వైసీపీ నుంచి ఎన్నికల బరిలోకి గతంలో దిగింది. దేవినేని ఫ్యామిలీ టీడీపీలోనే మొదటి నుంచి కొనసాగుతోంది. గతంలో ఈ నందిగామ నియోజకవర్గం వేదికగా జరిగింది. అప్పట్లో వసంత కృష్ణప్రసాద్, ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు ఇద్దరు కూడా దేవినేని ఉమ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2009లో దేవినేని ఉమ మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014లో విజయం సాధించారు. 2019లో వసంత చేతిలోని ఓడిపోయారు. ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో ఇద్దరూ ఒకే గూటికి చేరాల్సి వచ్చింది. దీంతో ఢీ అంటే ఢీ అంటున్నారు నేతలు.